వెల్కమ్ టు మహా న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం వేడెక్కుతుంది. అగ్రనేతలు పర్యటనతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. కొద్దిసేపట్లో నిర్మల్కు రాహుల్ గాంధీ, సిర్పూర్, కాగజ్ నగర్ కు అమిత్ షా రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అగ్రనేతల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ నిర్మల్ నుండి అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఇద్దరు అగ్రనేతలు పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోకి రాహుల్ గాంధీ రానున్నారు. అదేవిధంగా కాగజ్ నగర్కి వచ్చేసి అమిత్ షా కూడా పర్యటించబోతున్నారు. ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చే బహిరంగ సభ స్థలం ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మను గెలిపించేందుకు రాహుల్ గాంధీ ఈ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఢిల్లీ నుంచి నాందేడ్కు విమానం ద్వారా వచ్చినటువంటి రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిర్మల్కు రానున్నారు. అదేవిధంగా ఈ నిర్మల్లో ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మసుఖన గెలుపు కోసం ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆదిలాబాద్లో, అదేవిధంగా ఒకటి ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈరోజు ఏకంగా ఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే బాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ కొనసాగుతున్నటువంటి ఈ సీతక్క జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ అదేవిధంగా ఈ ఆత్మసుగుణ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తారు. దీనిలో భాగంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, అదేవిధంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అగ్రనేతల పర్యటనలు కూడా ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ నిర్మల్ పర్యటన కొనసాగుతుంది. ఇక్కడ నిర్మల్లో ప్రసంగించిన తర్వాత నాగర్ కర్నూలుకు వెళ్ళి అక్కడ అలంపూర్లో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇక్కడ ఈ భారీ బహిరంగ సభల ద్వారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, కేవలం గాడిది గుడ్డ ఇచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభల్లో ఎక్కడికి వెళ్ళినా 4 స్థానాల పైన గురి పెట్టడం జరిగింది. 4 స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న బీజేపీ అభ్యర్థి గోడెం నాగేశ్వర మద్దతుగా అమిత్ షా కూడా కాగజ్నగర్లో పర్యటన కొనసాగనున్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అగ్రనేతల పర్యటనతో మాత్రం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటు నిర్మల్లో, అదేవిధంగా ఇటు కాగజ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలను విజయవంతం చేయడానికి ఆయా పార్టీల శ్రేణులు అయితే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ నిర్మల్ను పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో కాగజ్నగర్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా ఈ నిర్మల్, అదేవిధంగా నిర్మల్లో కాంగ్రెస్ సభ, అదేవిధంగా కాగజ్నగర్లో ఏదైతే బీజేపీ సభ ఉన్న నేపథ్యంలో కూడా 2 సభలను విజయవంతం చేయడానికి ఆయా పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ సభను విజయవంతం చేయడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గత వారం రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఇక్కడ సిట్టింగ్ స్థానం అయినటువంటి బీజేపీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీటును ఏ విధంగా గెలవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2 సభలు కూడా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాద్, అదేవిధంగా ఆసిఫాబాద్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్లో కూడా ఈరోజు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఉత్తేజాన్ని నింపడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇవ్వనున్న నేపథ్యం, అదేవిధంగా అంతేకాకుండా కాంగ్రెస్ తెలంగాణలో ఎంపీలు గెలిస్తే అదనంగా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ భారీ బహిరంగ సభలో చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ పర్యటన పట్ల మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ నిర్మల్ నుంచి.